పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నటుడు కృష్ణంరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ స్కూల్లో ఉచిత మెగా షుగర్ వైద్య క్యాంపుని శ్యామలాదేవి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. జనవరి 20వ తారీఖు కృష్ణంరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెకి ఊరికి మేము అవేర్నెస్ చేయటం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో అందరు పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంపు చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతామని నేను పిలవటానికి కారణం అది. వారందరూ చూసి కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళల్లో నరాలు చచ్చిపెడిపోయాయి ఎంతోమందికి. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కిడ్నీ తేడా వచ్చింది, కాళ్ళు పుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణంరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి, అదే ఆయన కోరిక. ఆయన కోరికనైతే మేము నెరవేరుస్తాం. మధుమేహం వచ్చిన వాళ్ళకి అందరికీ కొంతకాలం తర్వాత పాదంలో ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయండి. అందరికీ అవుతుంది. బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ముందుగానే నరాలు డ్యామేజ్ అవుతాయండి. అలా డ్యామేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డ్యామేజ్ అయినప్పుడు నరాలు స్పర్శ పోవటం వల్ల ఆ తర్వాత డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమము కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభ సూచకం. ఈరోజు మన కృష్ణంరాజు గారు మనలో లేకపోయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా చేస్తూ, ఎందుకంటే ఆయన కృష్ణంరాజు గారు మాకు గతంలో అంటే గణపవరం మండలం ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నది, మాకు కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మాది పత్తేపురం గ్రామంలో మూర్తిరాజు గారి ద్వారా వారి ఇంటికి రావటం, వాళ్ళు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయటం